ఈశాన్య భారతదేశంలో ఆదివారం సాయంత్రం భూమి అకస్మాత్తుగా కంపించింది. ముఖ్యంగా అస్సాం రాష్ట్రంలోని ఉదల్గురి జిల్లాలో 5.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు చెందారు. భూకంపం ధాటికి నాగావ్ జిల్లాలోని ఒక ఆసుపత్రి కంపించింది. దీంతో ఆసుపత్రిలో ఉన్న నర్సులు ధైర్యం చూపించి నవజాత శిశువుల ప్రాణాలను కాపాడారు. బలమైన ప్రకంపనలు రావడంతో చిన్నారులను ఉంచిన బాక్సులు ఊగిపోయాయి. ఈ క్రమంలో తమ ప్రాణాలను కాపాడుకోవడానికి నర్సులు బయటకు వెళ్లకుండా చిన్నారులను రక్షించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భూకంపం సంభవించిన వెంటనే వార్డులో ఉన్న నర్సులు తెలివిగా శిశువులకు ఎటువంటి ప్రమాదం జరగకుండా వారున్న బాక్సులను గట్టిగా పట్టుకున్నారు. 2 నర్సులు నవజాత శిశువులను చాలా జాగ్రత్తగా పట్టుకున్నారు. ఏదైనా పరిస్థితి ఎదురైతే ఎదుర్కోవడానికి సిద్ధంగా నిలబడి ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కరెంటు పోవడంతో వెంటనే ఛార్జింగ్ లైట్ ఆన్ చేసి మరీ అలానే పసిబిడ్డలను పట్టుకుని నిలబడ్డారు. ఆ రూమ్ లో ఉన్న సీసీ కెమెరాలకు ఈ దృశ్యాలు చిక్కాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు నర్సుల ధైర్య సాహసాలపైన ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సరిగ్గా ఆదివారం సాయంత్రం 4:41 భూకంపం ఏర్పడింది. ఈ భూకంప కేంద్రం రాష్ట్రంలో ఉదల్గురి జిల్లాలో భూమికి దాదాపు 5 కిలోమీటర్ల లోతులో ఉంది. ప్రకంపనలు చాలా బలంగా ఉండటంతో ఆసుపత్రులు, ఇల్లు, ఆఫీసులో ఉన్న ప్రజలు భయాందోళనకు గురై బయటకు పరుగులు పెట్టడం మొదలుపెట్టారు. అయితే భూకంపం వలన ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదు. అస్సామే కాకుండా పశ్చిమ బంగాల్, భూటాన్లలో కూడా భూమి కంపించింది. అకస్మాత్తుగా భూమి కంపించడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు.